హుజూర్ నగర్ పట్టణంలో ఈ రోజున మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం వాడివేడిగా జరిగింది. ముఖ్యంగా గ్రామాల్లో నీటి సమస్య, చెరువుల ఆక్రమణ, మట్టి తోలకము మరియు విద్యాశాఖ పరిధిలో వాడివేడిగా చర్చ జరిగింది. ముందుగా నీటిపారుదల శాఖలోని చెరువులన్నీ మట్టి తీయడం శుభతరం అయినా ఒక చాటలోతు ఒక పలస తక్కువ ఎక్కువ తీయకుండా సమానంగా తీసుకుంటూ పోతే మంచిది అని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు నాయకులు తెలియజేశారు. అలాగే చెరువుల ఆక్రమించిన వారిపై కేసులు పెట్టి కఠిన శిక్షలు వేయించాలని, అందుకు గాను ఎన్నికలు కోడ్ పూర్తయిన తర్వాత అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా వారు అందరూ కలిసి ప్రతి ఒక్క గ్రామంలో చెరువులను పరిశీలించి ఆక్రమణ గురి అయితే ఆక్రమించిన వారిపై కేసు పెట్టి కఠినంగా శిక్షించాలని కోరారు. గ్రామాలలో నీటి ఎద్దడి ఇబ్బందిగా ఉందని, కావున ఎద్దడిని ఆలోచించి ముందుగానే గ్రాంట్ రిలీజ్ చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెచ్చిన గ్రాంట్ 4,50,000 రూపాయలు 7 గ్రామాలకి రిలీజ్ చేయాలని కోరారు. విద్యాశాఖలో గవర్నమెంట్ స్కూళ్లలో పిల్లలను ఎక్కువగా చేర్పించే విధంగా చూడాలని, రేపు 3వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు అందరూ బడికి వెళ్ళాలి. ప్రైవేట్ స్కూళ్లలో అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, పుస్తకాలు, యూనిఫామ్ స్కూల్లోనే షాపులు ఓపెన్ చేసి అమ్ముతున్నారని, అలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఎంపీపీ గూడెపు సీను, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు అని చెప్పి మీరు ఓకేనండి. ఇప్పుడు మేము కాంట్రాక్టర్తో చెప్పి అవన్నీ వేయించినాం. మేము గ్రామ పంచాయతీ చేస్తామంటే గ్రామ పంచాయతీ రూపాయలు డబ్బులు ఇవ్వలేదు. మంత్రి గారు స్పెషల్ ఫండ్ ప్రతి గ్రామ పంచాయతీ వాటర్ ఇప్పుడు మనకి 2 లక్షలు ఒకటి, 2.5 లక్షలు ఒకటి, 2 లక్షలే మేడం. ఫస్ట్ 2 లక్షలు చేయండి, చేయండి. కార్యదర్శి గారు ఏమేమి చేశారు విషయాలు అన్ని గ్రామాలలో అన్ని సమస్యలు మీకు ఈ గారి చాలా అనుకుంటా. కనీసం మంత్రి గారు డబ్బులు ఇచ్చి ఎండాకాలంలో వెళ్ళిపోయింది అనుకుంటా పనులు పూర్తి స్థాయిలో చెప్పకుండా ఎంత నిర్లక్ష్యం వహించినట్టే గోపిరెడ్డి గారు అనుకోవడం కదా. అన్ని గ్రామాల పేద విద్యార్థులకి చాలా భాగమవుతుంది కాబట్టి మీ విద్యాశాఖ అంతేకాకుండా ఆ స్కూళ్ళలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కూడా కరెక్ట్ ఉండదు. 50 మంది పిల్లలు ఉండాల్సిన కాడ 100 మంది పిల్లలు. బస్సులలో కూడా ఆ కిక్కిరిసి కూర్చోబెట్టు, సీట్ ప్రకారం కూడా కూర్చోబెట్టు. సరే మీ ఏరియా అయినప్పుడు కూడా మధ్యలో మేము కంప్లైంట్ పెట్టాం కానీ, డిస్టర్బ్ చేయడం కానీ శాఖ మంత్రిగా గెలిచిన తర్వాత ఈ ప్రాంతాన్ని, ఈ హుజూర్ నగర్ని అనేక రకాలుగా అభివృద్ధి చేయడంతో పాటుగా ఎన్నో వర్కులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ప్రభుత్వాలు ఏది ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వంలో పరిపాలన భాగంగా ఏ ప్రభుత్వం అయినా కానీ ఎవరి శాఖకు సంబంధించినటువంటి వారి శాఖలకి నిధులు ఉంటాయి కాబట్టి ఆ నిధుల ద్వారాగా ప్రభుత్వం చేసిన ప్రతి ఒక్క పనిని కూడా ప్రభుత్వ పనులని అనుకొని చేయడం అనేది జరిగింది. అందులో భాగంగా ఎవరికైనా పరిపాలనలో వారు ఎవరు ఏది చేసినా కానీ శాఖాపరంగా వారికి ఉన్నటువంటి నిధులు ఎక్కడన్నా అవకతవకలు జరిగినప్పుడు మేము కొంత ప్రశ్నించడం అనేది జరిగింది. దాన్ని మీరు అది పరిపాలనలో భాగమే. మేము కూడా ప్రజలకు చేరుకోబడ్డాం కాబట్టి మేము కలిసినే ప్రభుత్వం అవుతుంది.